గిరిజనులకు ఇవ్వడం కాపాడుతాం తిరుగుతాం గిరిజన హక్కులను. जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर. साधिస్తాం సాధిస్తాం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై వర్ధిల్లాలి వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యవేదిక. ఇవ్వాలి ఇవ్వాలి గిరిజనులకు సంబంధించిన ఉద్యోగాలను గిరిజనులకే. నశించాలి నశించాలి గిరిజనుల సమస్య ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రిలే నిరాహార దీక్ష 5వ రోజు ఈరోజు వారికి కోట్లూరి సుభాషిణి గారికి మద్దతు ఇస్తూ రావడం జరిగింది. కోట మండలం కుప్పాడు పంచాయతీ ఆళ్ళగడ్డ నరసింహారెడ్డి గిరిజన కాలనీలో దాదాపు ఎక్కువ సంఖ్యలో గిరిజనులే జీవిస్తున్నారు. ఆ స్థానికమైనటువంటి కాలనీకి సంబంధించి అంగన్వాడీ టీచర్ పోస్టు, అంగన్వాడీ ఆయమ్మ పోస్టు ఖాళీ అవడం జరిగింది. సాధారణంగా ఆ కాలనీకి సంబంధించి వారినే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. అర్హత కలిగిన వారు లేనప్పుడు బయట నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ అర్హత కలిగి ఉన్న కోట్లూరి సుభాషిణి గారు ఉన్నా కూడా వారు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా అర్జీల ద్వారా నేను అర్హత కలిగి ఉన్నానని కూడా ప్రతి అధికారికి తెలియచేసినప్పటికి కూడా ఆమెకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రిలే నిరాహార దీక్ష చేయడానికి ఆమె కూర్చొని ఈరోజు 5వ రోజు జరుగుతుంది. ఇప్పటికి కూడా అధికారులు ఎటువంటి స్పందన లేకుండా ఏదైతే ఆళ్ళగడ్డ నరసింహారెడ్డి గిరిజన కాలనీలో ఇతరులకు కూడా ఆ పోస్ట్ని కేటాయించడం జరిగింది. రాజకీయ ఒత్తిళ్ళకి ప్రలోభాలకి లొంగి ఈరోజు అధికారులు గిరిజనులకు చేస్తున్నటువంటి అన్యాయం మీద నేను మద్దతుగా అండగా నిలిచేందుకు కోట్లూరి సుభాషిణి గారికి ఇక్కడికి రావడం జరిగింది. ఇదే విధంగా ఆమెకి న్యాయం చేకూరకపోతే ఏదైతే ఈ రిలే నిరాహార దీక్షని ఉధృతంగా తీసుకెళ్ళడానికి, పోరాటంగా మార్చడానికి ఆమెకి ఎటువంటి సహాయం కావాలన్నా నేను అండగా ఉండి దీనికి కార్యాచరణ ప్రారంభిస్తామని తెలియచేసుకుంటూ, అందాక ఉండకుండా కలెక్టర్ గారు స్పందించి న్యాయం చేయాలని కూడా మేము తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గత 5 రోజులుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కోట్లూరి సుభాషిణి రిలే నిరాహార దీక్ష చేపడతా ఉన్నారు. తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు కోట్లూరి సుభాషిణి గారు తనకు జరిగినటువంటి అన్యాయం మీద తిరగని కార్యాలయం లేదు, కలవని అధికారులు లేడు. రాష్ట్ర స్థాయి వరకు అధికారులకు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తేలిగ్గా తీసుకోవద్దు. ఇప్పటికైనా వెంటనే స్పందించి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే కోట్లూరి సుభాషిణికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఉన్నారో వారు వెంటనే ఈ విషయంలో కలుగు చేసుకొని కోట్లూరి సుభాషిణికి న్యాయం చేయాలని చెప్పి పాసం సునీల్ కుమార్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా జరగని పక్షంలో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఆ ఉద్యమానికి ఐసిడిఎస్ పీడీ బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఐసిడిఎస్ పీడీ గారికి ఇప్పటికే మీరు తప్పు చేశారు, ఇప్పటికైనా మీరు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే సుభాషిణి గారికి ఎటువంటి సమస్య వచ్చినా, ఆమెకి ఏమి జరిగినా దానికి ఐసిడిఎస్ పీడీ బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఐసిడిఎస్ పీడీ గారిని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్య వేదిక. వర్ధిల్లాలి వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్య వేదిక. ఇవ్వాలి గిరిజనులకు సంబంధించిన ఉద్యోగాలను గిరిజనులకే. ఇవ్వాలి గిరిజనులకు సంబంధించిన ఉద్యోగాలను గిరిజనులకే. నశించాలి గిరిజనుల సమస్య పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. నశించాలి గిరిజనుల సమస్య పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి. న్యాయం చేయాలి పోట్లూరు సుభాషిణికి వెంటనే. న్యాయం చేయాలి పోట్లూరు సుభాషిణికి వెంటనే. న్యాయం చేయాలి పోట్లూరు సుభాషిణికి వెంటనే. వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్య వేదిక. వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్య వేదిక. న్యాయం చేయాలి పోట్లూరు సుభాషిణికి వెంటనే. వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్య వేదిక. వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్య వేదిక. చేయాలి పోట్లూరు సుభాషిణికి వెంటనే. సిగ్గో 5 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న అధికారులు స్పందించకపోవడం. స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే. స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే. న్యాయం చేయాలి పోట్లూరు సుభాషిణికి వెంటనే. న్యాయం చేయాలి పోట్లూరు సుభాషిణికి వెంటనే. వర్ధిల్లాలి